నమస్కారం. డయాబెటిస్ ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లోనూ వినిపించే పేరు కదా. ఈరోజు మనం దీని గురించి ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. ఈ విశ్లేషణలో అసలు డయాబెటిస్ అంటే ఏంటి, దాని వెనుక ఉన్న సైన్స్ ఏంటి, మరియు మన ప్రాణాలను రక్షించే కొన్ని అత్యంత కీలకమైన వాస్తవాలను చాలా సింపుల్గా స్పష్టంగా తెలుసుకుందాం. అయితే ఇదంతా మొదలుపెట్టే ముందే మనందరి మదిలో మెదిలే ఒక పెద్ద ప్రశ్న. అసలు షుగర్ వ్యాధిని జయించడం నిజంగా సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యమే. సరైన అవగాహన, కొద్దిపాటి క్రమశిక్షణ ఉంటే చాలు దీన్ని ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. ఈ విశ్లేషణలో మనం కవర్ చేసే ప్రధాన అంశాలేంటంటే, అసలు డయాబెటీస్ అంటే ఏంటి, దాని లక్షణాలు, బ్లడ్ షుగర్ లెవెల్స్, వచ్చే ప్రమాదాలు, మనం తీసుకోవాల్సిన ఆహారం, వ్యాయామం, అలాగే నివారణ మార్గాలు చకచక చూసేద్దాం. ముందుగా మొదటి విభాగం, అసలు డయాబెటిస్ అంటే ఏంటి, మన శరీరంలో ఏం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. ఇక్కడ మెయిన్ క్యారెక్టర్ ఎవరంటే ఇన్సులిన్. ఇది మన శరీరంలో తయారయ్యే ఒక కీలకమైన హార్మోన్. ఇది సరిగా పనిచేయకపోయినా లేదా బాడీకి సరిపడా ఉత్పత్తి కాకపోయినా మన రక్తంలో చక్కెర స్థాయిలో, అదేనండి బ్లడ్ షుగర్, అమాంతం పెరిగిపోతుంది. ఈ పరిస్థితినే మనం డయాబెటిస్ అంటాం. సరే, మరి ఈ పరిస్థితికి దారితీసే కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయో రెండవ విభాగంలో చూద్దాం. డయాబెటీస్ అనగానే వయస్సు పైబడిన వాళ్లకే వస్తుందనుకుంటే పొరపాటే. మన మోడర్న్ లైఫ్ స్టైల్ దీనికి అతి పెద్ద కారణం. విపరీతంగా స్వీట్స్ తినడం, జంక్ ఫుడ్, ఊబకాయం, అసలు ఫిజికల్ యాక్టివిటీనే లేకపోవడం, ఇవన్నీ పెద్ద రిస్క్ ఫ్యాక్టర్స్. వీటితో పాటు ఫ్యామిలీ హిస్టరీ ఉండటం, ఎప్పుడూ విపరీతమైన టెన్షన్ పడటం, సరిగ్గా నిద్రపోకపోవడం లాంటివి ఈ షుగర్ వ్యాధిని సైలెంట్గా మన దగ్గరకు తీసుకొచ్చేస్తాయి. మరి ఇది మనకు ఉందని ఎలా తెలుస్తుంది? మన శరీరమిచ్చే కొన్ని ఎర్లీ వార్నింగ్ సిగ్నల్స్ని మనం అస్సలిగ్నోర్ చేయకూడదు. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి రావడం, విపరీతమైన దాహం, ఎప్పుడూ ఏదో ఒకటి తినాలనిపించేంత ఆకలి, బాగా నీరసం, ఇవన్నీ ముఖ్యమైన లక్షణాలు. అకారణంగా బరువు తగ్గిపోవడం, చూపు మసకబారడం, చిన్న గాయాలైన త్వరగా మానకపోవడం, కాళ్లలో మంటలు, ఇలాంటివి కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాల్సిందే. ఇక మూడవ విభాగం, ఇక్కడ మనం కొన్ని క్రూషియల్ నంబర్స్ గురించి మాట్లాడుకుందాం. అవే బ్లడ్ షుగర్ లెవెల్స్. ఇవి కాస్త జాగ్రత్తగా వినండి. పరగడుపున అంటే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మన షుగర్ లెవెల్స్ 70 నుంచి 99 మధ్య ఉంటే కంగారు పడక్కర్లేదు, అంతా నార్మల్. అదే 100 నుంచి 125 మధ్య ఉందనుకోండి, దాన్ని ప్రీ డయాబెటీస్ అంటారు. అంటే డయాబెటీస్ బార్డర్ లైన్లో ఉన్నట్టు, అలర్ట్ అవ్వాల్సిన టైం అన్నమాట. ఇక 126 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది ఖచ్చితంగా డయాబెటీస్ కింద నిర్ధారించబడుతుంది. అలాగే తిన్న 2 గంటల తర్వాత లెవెల్స్ 140 లోపు ఉండాలి. ఇక వీటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ సింగిల్ నంబర్ ఒకటుంది. అదే 6.5%. దీన్నే HbA1c అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది గత 3 నెలల మన బ్లడ్ షుగర్ యావరేజ్. ఇది 5.7 లోపుంటే సేఫ్, 5.7 నుంచి 6.4 వరకు ఉంటే ప్రీ డయాబెటీస్. కానీ ఎప్పుడైతే ఈ నంబర్ 6.5 లేదా ఆ పైన దాటిందో ఇక మనం అధికారికంగా డయాబెటీస్ డేంజర్ జోన్లోకి ఎంటర్ అయినట్లే లెక్క. నాలుగవ విభాగం, పోన్లే షుగర్ వస్తే ఏమవుతుంది అని లైట్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయో చూద్దాం. బ్లడ్ షుగర్ కంట్రోల్ తప్పితే మన శరీరంలోని చాలా కీలకమైన అవయవాలు డ్యామేజ్ అవుతాయి. ముఖ్యంగా హార్ట్అటాక్ వచ్చే రిస్క్ విపరీతంగా పెరుగుతుంది. దాంతోపాటే బీపీ కూడా. అదుపులో లేని షుగర్ రక్తనాళాలను దెబ్బతీస్తుంది. దీనివల్ల ఏకంగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది మన గుండె, మెదడుపై చూపే చాలా తీవ్రమైన ప్రభావం. అంతేకాదు, దీని ఎఫెక్ట్ మన కళ్ల మీద, కిడ్నీల మీద కూడా చాలా దారుణంగా ఉంటుంది. డయాబెటిక్ రెటినోపతి వల్ల చూపు మసకబారడమే కాదు, నెమ్మదిగా పూర్తిగా అంధత్వం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇక కిడ్నీల విషయానికొస్తే పర్మనెంట్గా కిడ్నీలు ఫెయిల్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. బ్లడ్ షుగర్ను మేనేజ్ చేయడం ఎందుకు అంత ఇంపార్టెంటో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది కదా. మరో భయంకరమైన వాస్తవమేంటంటే డయాబెటిక్ ఫుట్. షుగర్ ఎక్కువైతే కాళ్లలో స్పర్శ నెమ్మదిగా తగ్గిపోతుంది. దీనివల్ల చిన్న గాయమైనా త్వరగా మానదు. పరిస్థితి చేయి దాటితే ఏకంగా ఆ కాలుని లేదా పాదాన్ని తొలగించాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇక నరాలు దెబ్బతినడం వల్ల కాళ్లలో భరించలేని మంటలు, సూదులు గుచ్చినట్లు అనిపించడం లాంటివి జరుగుతాయి. వీటికి తోడు తరచుగా ఇన్ఫెక్షన్లు రావడం మరో పెద్ద సమస్య. 5వ విభాగం,
కాంప్లికేషన్స్ చూసి బాగా భయపడ్డారా? అస్సలు భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఆహారం, వ్యాయామం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఫుడ్ విషయంలో మనం ఖచ్చితంగా కొన్ని రూల్స్ పాటించాలి. ముందుగా మనం తగ్గించాల్సినవి చూద్దాం. కూల్ డ్రింక్స్, స్వీట్స్, బేకరీ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, ఎక్కువగా తెల్లబియ్యం తినడం, వీటికి వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి షుగర్ని రాకెట్లాగా పెంచేస్తాయి. మరి ఏం తినాలి? ఆకుకూరలు, కూరగాయలు, మిల్లెట్స్ అంటే సిరిధాన్యాలు, హైప్రోటీన్ ఫుడ్స్, లిమిటెడ్గా పండ్లు. ఇవి బ్లడ్ షుగర్ని బ్యాలెన్స్డ్గా ఉంచడానికి సూపర్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక వర్కౌట్ విషయానికొస్తే దీనికోసం మనం జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద బరువులెత్తాల్సిన పనిలేదు. రోజుకి జస్ట్ ఒక 30 నిమిషాలు చురుకుగా నడవడం అలవాటు చేసుకోండి, లేదా కాస్త సైక్లింగ్ చేయండి. కన్సిస్టెంట్గా రోజూ కొంచెంసేపు ఏదో ఒక వ్యాయామం చేస్తూ శరీరాన్ని కదిలిస్తే చాలు. ఆ రోజువారీ యాక్టివిటీ మీ షుగర్ లెవెల్స్ని చాలా ఎఫెక్టివ్గా కంట్రోల్ చేస్తుంది. 6వ మరియు చివరి విభాగం. అసలే ఈ డయాబెటీస్ని పూర్తిగా ఎలా నివారించొచ్చు, ఒకవేళ వస్తే ఎలా ట్రీట్ చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. షుగర్ని సమర్థవంతంగా మేనేజ్ చేయడానికి ఒక హోలిస్టిక్ అప్రోచ్ కావాలి. అంటే ముందుగా మన బరువును కంట్రోల్లో ఉంచుకోవడం, ఖచ్చితమైన డయట్ మరియు వ్యాయామం ఫాలో అవ్వడం, అలాగే స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండడం. వీటికి తోడు డాక్టర్ సలహాతో అవసరమైన మందులు వాడటం, లేదా కొందరికి ఇన్సులిన్ అవసరమైతే అది తీసుకోవడం, మరియు క్రమం తప్పకుండా షుగర్ చెకప్స్ చేయించుకోవడం. ఈ కాంబినేషన్ నిజంగా అద్భుతంగా పనిచేస్తుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న దాంట్లో ఒకే ఒక బాటం లైన్ ఉందండి. అదేంటంటే షుగర్ని నిర్లక్ష్యం చేస్తే గుండె, కిడ్నీ, కళ్ళు, కాళ్లపై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుంది. కానీ సరైన లైఫ్ స్టైల్, కరెక్ట్ మెడికేషన్ ఉంటే దాన్ని 100% పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అవును, ఈ కోట్ చెప్తున్నట్లుగా అస్సలు భయపడాల్సిన పనే లేదు. సరైన నాలెడ్జ్ మరియు యాక్షన్ ఉంటే డయాబెటీస్ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇదంతా విన్నాక మీకు ఏమనిపిస్తోంది? ఒక బలమైన ప్రశ్న అడుగుతాను. మెరుగైన ఆరోగ్యం కోసం మన జీవన శైలిని మార్చుకోవడానికి ఈ రోజు, ఈ క్షణం కన్నా సరియైన సమయం ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా లేదు. యాక్షన్ తీసుకోవాల్సిన టైం ఇదే. ఈ డీప్ డైవ్ మీకు డయాబెటీస్ పట్ల ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉందాం. మళ్ళీ కలుద్దాం.